ఒక చిన్న ఇంట్లో ఒంటరిగా జీవించే ఒక వృద్ధుడు ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే తన పాత ఫోన్ను తీసుకుని స్క్రీన్ను చూస్తూ ఉండేవాడు. తన పిల్లలు కాల్ చేశారేమో అని చిన్న ఆశతో ఆయన ఆ ఫోన్ను మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకునేవాడు. కానీ ఫోన్ మాత్రం రోజులు గడిచిపోయినా ఒక్కసారి కూడా మోగలేదు. ఒకరోజు వృద్ధుడికి అనిపించింది, బహుశా ఫోన్లోనే ఏదో సమస్య ఉండొచ్చు, అందుకే తన పిల్లలు కాల్ చేయలేకపోతున్నారేమో అని. ఒక చిన్న ఆశతో తన ఫోన్ను తీసుకుని సమీపంలోని మొబైల్ రిపేర్ షాప్కి వెళ్ళాడు. అక్కడున్న యువకుడి దగ్గరికి వెళ్ళి చాలా మృదువైన స్వరంతో అడిగాడు, బాబూ, చాలా రోజులైంది నా పిల్లలు నాకు ఫోన్ చేయట్లేదు. బహుశా నా ఫోన్లో ఏదో సమస్య ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేస్తావా? రిపేర్ యువకుడు ఫోన్ తీసుకుని నెమ్మదిగా పరిశీలించాడు. కొన్ని క్షణాల తరువాత సున్నితంగా నవ్వుతూ అన్నాడు, తాతగారు, మీ ఫోన్ చాలా బాగా పనిచేస్తోంది, ఇందులో ఏ సమస్య లేదు. ఆ మాట విన్న వెంటనే వృద్ధుడి కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. చాలా కాలంగా మనసులో దాచుకున్న బాధను అంత తట్టుకోలేక ఒక్కసారిగా ఏడ్చేశాడు. ఆ బాధతో తన నోటి నుంచి మాట రాలేదు. కొద్దిసేపటి తరువాత నెమ్మదిగా అడిగాడు, బాధతో బాబు, ఫోన్లో ఏ సమస్య లేకపోతే నా పిల్లలు నాకు ఎందుకు ఫోన్ చేయటం లేదు అని చెప్పి వృద్ధుడు నెమ్మదిగా బాధతో ఇంటికి బయలుదేరాడు. బయట ప్రపంచం పరుగులు పెడుతుంటే అతని గుండె మాత్రం ఎన్నో ఏళ్ల నిశ్శబ్దానికే అలవాటు పడి ఉంది.